రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో పుతిన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి పుతిన్ కు స్వాగతం పలికారు. మరోవైపు భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు సర్వం సిద్దమైంది. ఇండియాలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు ప్రెసిడెంట్ పుతిన్. దీంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పోలీసులు, కేంద్ర సంస్థలు పుతిన్ వ్యక్తిగత సిబ్బందితో బహుళ అంచెల భద్రతను సిద్దం చేశారు. అలాగే ఢిల్లీ నగరం అంతా హై అలర్ట్ లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్సిన్ బృందాలు 5,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పుతిన్ ఢిల్లీ చేరుకున్నాక ప్రధాని మోదీ అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. పీఎం నివాసంలో అధికారిక విందులో పాల్గొననున్నారు. అలాగే అనేక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు రాష్ట్రపతి ముర్మును కలవనున్నారు ప్రెసిడెంట్ పుతిన్. భారత్ పర్యటనలో వాణిజ్య, రక్షణ, ఆర్థిక, సాంస్కృతిక సహా పలు రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉంది. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు అవుతుండటంతో పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలెషోవ్ ఇండియా చేరుకున్నారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నాలజీకి చెందిన 22వ భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ భేటీ నిర్వహించారు. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు రాజ్నాథ్ సింగ్. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. పుతిన్ భారత్ పర్యటనపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, మోస్ట్ అవైటెడ్ టూర్ అనుకోవచ్చు. పుతిన్ ఆల్రెడీ ఇండియా చేరుకున్నారు. సో 2 days ఆయన ఉండబోతున్నారు. ఏంటి టూర్ డీటెయిల్స్? సౌజన్య, మీరు అన్నట్టుగా మోస్ట్ అవైటెడ్ టూర్ ఇది. కొద్దిసేపటి క్రితమే పుతిన్ భారత్ లో అడుగుపెట్టారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్ కి ఆయనకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ చేరుకుంది. స్వయంగా ప్రధాని వెళ్లి పుతిన్ కి స్వాగతం అనేది కూడా పలికారు. ఇంకా సెంట్రల్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత అంటే ప్రధాని నివాసంలో ఒక ప్రైవేట్ డిన్నర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ భేటీకి, ఆ డిన్నర్ ప్రోగ్రామ్ కి పుతిన్ హాజరవుతారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. కీలకమైనటువంటి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని వారాలుగా పుతిన్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైనే పూర్తిగా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. కొన్ని వారాలుగా కూడా దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. మొత్తంగా ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నటువంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు భారత్ రావడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 2 దేశాల మధ్య చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ రష్యా సంబంధాలకు సంబంధించి వ్యాపార సంబంధాల పైన ముఖ్యంగా అమెరికా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇంధన కొనుగోలు కావచ్చు, లేకపోతే సైనిక సంపత్తికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించి ముఖ్యంగా రష్యాతో చాలా కాలంగా కూడా భారత్ వ్యూహాత్మకంగా ఫ్రెండ్లీ దేశంగా ఉంటుంది. అలాగే వారితోటి వ్యాపార సంబంధాలను కూడా భారత్ కొనసాగిస్తా ఉంది. ముఖ్యంగా ఇంధన కొనుగోళ్లను అయితే అక్కడి నుంచే, రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఆయుధాలకు సంబంధించి కూడా కీలకంగా కొన్ని ఒప్పందాలు కూడా రష్యా ప్రభుత్వంతో భారత్ చేసుకుంది. ఇక ఈ పర్యటనలో కూడా వీటితో పాటు ముఖ్యంగా మీడియా, వ్యవసాయం, ఆరోగ్యం, వాటితో పాటు వాణిజ్య, సాంస్కృతిక మార్పిడికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కథనాలు ఉన్నాయి. ఇక రేపు ఒక కీలక భేటీ అనేది కూడా ఉంటుంది. ఆ సందర్భంలోనే ఈ ఒప్పందాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోబోతున్నారు. కీలకంగా 23 సంవత్సరాలకు సంబంధించి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరి భేటీ అనేది కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకంగా టెక్నాలజీ మార్పుకు సంబంధించి ముఖ్యంగా ఆయుధాల కొనుగోలుకు సంబంధించినటువంటి వాటిపైన ప్రధానంగా ఫోకస్ ఉండేటువంటి అవకాశం ఉంది. గత కొంతకాలంగా కూడా రష్యా నుంచే ఇంధనాన్ని తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని మరింత కొనసాగించేలాగా ఫ్రెండ్లీ కంట్రీగా ఉన్న నేపథ్యంలో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో భాగంగానే రేపటి భేటీలో కీలకమైనటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒప్పందాలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. సౌజన్య, ఇప్పటికే రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలెషోవ్
ఇండియా చేరుకున్నారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నాలజీకి చెందిన 22వ భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ భేటీ నిర్వహించారు. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక చర్చలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు రాజ్నాథ్ సింగ్. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కూడా చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో పుతిన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి పుతిన్ కు స్వాగతం పలుకుతున్నారు. మరోవైపు భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. పుతిన్ పర్యటన భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం రష్యా నుంచి 40 మందికి పైగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముందే ఇండియాకు వచ్చారు. ఢిల్లీలో తమ అధ్యక్షుని భద్రతకు సంబంధించిన ప్రతి సూక్ష్మ అంశాన్ని భూతద్దంలో మరీ పరిశీలిస్తున్నారు. పుతిన్ కాన్వాయ్ వెళ్లే ప్రతి మార్గాన్ని ఢిల్లీ పోలీసులు ఎన్ఎస్జీ సిబ్బందితో కలిసి జల్లెడ పడుతున్నారు. కాన్వాయ్పై నిరంతర నిఘా కోసం రష్యా అధికారులు ఏకంగా ఒక డ్రోన్ ఆఫీసే ఓపెన్ చేశారు. ఢిల్లీలో పుతిన్ పర్యటించే రూట్లలో స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్న రష్యా స్నైపర్లు డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంటారు. మొత్తం సెక్యూరిటీలో ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు బయటి అంచెలకే పరిమితమవుతారు. మిగతా 4 లోపలి అంచెలను రష్యా భద్రతా వర్గాలే చూసుకుంటాయి. పుతిన్, మోదీ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎన్ఎస్జీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు రష్యా స్పెషల్ ఫోర్సెస్ సిబ్బందితో పాటుగా లోపలి వలయంలోకి వస్తారు. పుతిన్ బస చేసే హోటల్ను రష్యా భద్రతా సిబ్బంది ఆల్రెడీ జల్లెడ పట్టేశారు. పుతిన్ వెళ్లే ఇతర ప్రాంతాలన్నింటినీ వారు తరచూ పరీక్షిస్తున్నారు. పుతిన్ పర్యటనలో ఆర్ఎస్ సెనెట్ కార్
స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లలో ఆర్ఎస్ సెనెట్ కార్ ఒకటి. పుతిన్ కాన్వాయ్ మొత్తంలోకెల్లా అసలు హైలైట్ ఇదే. ఎలాంటి దాడినైనా తట్టుకుని నిలిచే సామర్థ్యం ఈ కారుకుంది. వెంటనే ప్రతిదాడి చేసేందుకు అనువుగా ఈ కారులో అనేక అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది అన్ని విధాల శత్రు దుర్భేద్యం. ఈ మధ్య చైనాలో షాంఘై శిఖరాగ్ర కార్యక్రమం సందర్భంగా మోదీ ఈ కారులోనే పుతిన్తో కలిసి పర్యటించారు. ఆర్ఎస్ సెనెట్ కారును 2018లో పుతిన్ కాన్వాయ్లో చేర్చారు. అప్పటి నుంచి అది పుతిన్ అధికారిక ప్రభుత్వ వాహనంగా ఉంటోంది. ప్రభుత్వ అవసరాల నిమిత్తం తయారు చేసే సాయుధ వాహనాల కోసం ఉద్దేశించిన కోర్టెజ్ ప్రాజెక్టులో భాగంగా ఈ లిమోజిన్ను తయారు చేశారు.
मिला नहीं सर, अभी मत चलो, अभी मत चलो, 1 मिनट रुक जाओ, सॉरी यार।